Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Bad traits of the believers in Universal Church. అపాయకరమైన మనుషులు, అన్ఫర్గివింగ్ పీపుల్. వాక్య భాగంలో అతి ద్వేషులు అనగా అన్ఫర్గివింగ్ పీపుల్, ఇర్రెకన్సైలబుల్, సమాధాన పడే మనస్తత్వం లేని వారు ఈ సార్వత్రిక సంఘంలోని విశ్వాసులు ఉంటున్నారు. అండ్ దే ఆర్ ట్రూత్ బ్రేకర్స్. ఇతరుల మధ్య ఉన్న ఆ సంధిని విఫలము చేసేవారు, భగ్నం చేసేవారు. ఇట్ ఈస్ క్రైస్ట్ పీపుల్ హు రిఫ్యూజ్ టు మేక్ పీస్ ఆర్ రిజెక్ట్ రికన్సిలియేషన్ అండ్ హోల్డ్ ఆన్ టు బిటర్నెస్ అండ్ గ్రడ్జెస్. ఇతరులతో సమాధాన పడకుండా, సమాధానాన్ని వారు నిరాకరించేవారు, సమాధానం తృణీకరించేవారు. దానికి బదులుగా వాళ్ళ ద్వేషాన్ని, అసూయను పెంచుకునేవారు. పీపుల్ రన్ అవే ఫ్రమ్ గాడ్లీ క్యారెక్టర్. ప్రభువులో క్షమాపణ గుణం ఉన్నది. అది ఆయన యొక్క సౌశల్యం. తండ్రి వీరేం చేయిస్తున్నారు, వీరు ఎరగరు కాబట్టి క్షమించమన్నాడు. ఫర్గివ్ నేచర్ ప్రభులో ఉన్నది. ఆ యొక్క ఫర్గివ్ నేచర్ నుండి ఈనాడు సార్వత్రిక విశ్వాసులు దూరంగా వెళ్ళిపోతున్నారు. అన్ఫర్గివ్ పర్సన్ కంప్లీట్లీ క్లోజర్ ఆఫ్ టు కాంప్రమైజ్ ఆర్ హెడింగ్ ఇన్ రిలేషన్షిప్. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి ఇష్టపడిన వారు సంపూర్ణముగా సమాధాన స్థితికి తలుపులు మూసివేసిన వారు. దే ఇన్సిస్ట్ దే ఆర్ రైట్ అండ్ రిఫ్యూజ్ టు లెట్ గో ఆఫ్ యాంగర్ ఆర్ హాస్పిటాలిటీ. వారు చేసిందే, వారు తలంచినదే సరైన గ్రహించుకుని వారు దే ఆర్ రైట్, మేము సరైన ఉన్నాం కాబట్టి దేర్ నో నీడ్ ఆఫ్ కాంప్రమైజ్. కాబట్టి రెఫ్యూజ్ టు లెట్ గో ఆఫ్ యాంగర్ అండ్ హాస్టిలిటీ. వ్యతిరేకతను వాడి హృదయం నుంచి తొలగించుకోవడానికి ఇష్టపడిన వారు. ది హోల్ ఆన్ టు యాంగర్ అండ్ బిటర్నెస్. ఇట్ ఈస్ అగేన్స్ట్ గాడ్స్ నేచర్ అండ్ మర్సీ. ప్రభుత్వం కనికరానికి, క్షమాపణ ఇది వ్యతిరేకమైనది. కాబట్టి మన అపరాధములు మనకు క్షమించిన ప్రకారం ఇతర అపరాధం క్షమించమని మనం ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 6:14-15 వరకు. కాబట్టి మనం అపవాదికి చోటు ఇవ్వకుండా ఒకరి కూడా కరుణా హృదయలై ఉండి దేవుడు మనకు క్షమించిన ప్రకారము మనము ఒకరినొకరు క్షమించుకోవాలని ఎఫెసీ పత్రిక 4:31-32 వరకు గమనించినప్పుడు ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. We should have forgiving spirit, not unforgiving spirit. కాబట్టి మనం ఇతరులతో సమాధాన పడడానికి, ఆ సమాధాన పరిచర్యకు రాయభరగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం సమాధానం కలిగి జీవిద్దాం. మహోన్నత శ్రేమి పొందనాడు, స్తుతి స్తోత్రాలు నాయన. క్షమించలేని ఆ స్వభావం కలిగిన వారు ఎందరో ఉన్నారు మా తండ్రి. సమాధాన పడని వ్యక్తులు ఈరోజు ఉంటారు ప్రభు. వారు చేసిందే కరెక్ట్ అయిన ఇతరులు తప్పు అని గ్రహించుకొని సమాధాన పడి ఇష్టపడిన వారు ఎందరో మనకు కనిపిస్తున్నారు ప్రభువా. మేము అపరాధులను మన్నించే రీతిగా మేము ఇతర అపరాధులను మన్నిస్తూ మా తండ్రి, మీరు మనకు క్షమించే రీతిగా ఇతరులు క్షమిస్తూ మా ప్రభువా సమాధాన స్థితిలో ముందుకు సాగుటకు, సమాధాన పరిచయకు రాయబారుగా మేము ఉన్నడికే నియమించబడ్డాం. కాబట్టినైనా ఈ సమాధాన సువార్తను ప్రకటించే వారంగా ఉంటుంది. ఆత్మశక్తి దయచేసి జ్ఞాప చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక.